విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉగాదిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి మహోత్సవాలు కన్నువ పండుగగా ప్రారంభమయ్యాయి. మహోత్సవాల భాగంగా ప్రత్యేక పుష్పార్చనలు నిర్వహించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. వసంత నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు ఉగాది కావడంతో వైపు అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఆ అమ్మవారి ఆలయం ఏదైతే చిన్న రాజగోపురం ఉందో, రాజగోపురం ఎదురుగా వినాయకుడి ఆలయం వద్ద అమ్మవారికి సంబంధించి ప్రత్యేక పుష్పార్చనలు జరుగుతున్నాయి. ఈ రోజు నుంచి కూడా మొత్తం ఈ వసంత నవరాత్రుల రోజు అన్ని రోజులు కూడా రోజుకొక రకం పుష్పాలతో పుష్పార్చన చేస్తుంటారు. మనతో పాటు ఈ ఏదైతే వసంత నవరాత్రి ఉత్సవాలకు సంబంధించి విశిష్టత ఏంటనేది తెలియజేసేందుకైతే ఆలయ పండితులు ఉన్నారు. వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం ఆశీస్సులు అమ్మవారికి మన యొక్క భక్తులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలతోటి ఈ రోజున శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో క్రోధినామ సంవత్సరం ఈ రోజున ఉగాది అంటాం మనం. ఈ రోజు నుంచి ప్రారంభించి ఈ ఒక తెలుగు సంవత్సరాది ప్రారంభమవుతుంది. ఈ రోజున అమ్మవారి ఆలయంలో అమ్మవారికి పొద్దున సపనాభిషేకం చేసి ఆ తర్వాత అమ్మవారికి ముఖాలంకారం అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ ఈ పుష్పార్చన కార్యక్రమాలు అంటే ఈ యొక్క వసంత నవరాత్రి ఉత్సవాలు ఇవన్నీ కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఈ రోజున అమ్మవారికి ఉగాది సందర్భంగా షడ్ రుచులతోటి అంటే ఒక 6 రకాల రుచులతోటి మనం ఈ ఉగాది పచ్చడి తయారు చేసి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అమ్మవారి నివేదన చేసి ఈ యొక్క 6 రుచులు అంటే మన జీవితంలో ఈ సంవత్సరం అంతా కూడా ఎటువంటి ఒడిదుడుకులు ఉండకుండా అన్నీ సమానంగా ఉండి చేదు పులుపు కారం అన్నీ ఎట్లా అయితే ఉంటాయో అట్లాగే ఇవన్నీ కూడా సమానంగా ఉండి మన జీవితం కూడా ఎటువంటి ఒడిదుడుకులు ఇబ్బందులు లేకుండా ఉండి సుఖశాంతులతో ఉండాలనే ఉద్దేశంతో ఈ ఉగాది రోజున ఈ ఉగాది పచ్చడి మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అట్లాంటి ఉగాది పచ్చడి కూడా భక్తులందరికీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున పుష్పాలు ఈ యొక్క వసంత నవరాత్రి ఉత్సవాలు ఇప్పుడు కలశ స్థాపన అయ్యి గణపతి పూజ పుణ్యావచనం అయిపోయిన తర్వాత కలశ స్థాపన చేయడం జరిగింది. ఇక్కడ రోజుకు ఒక రకమైన పుష్పాలతోటి ఈ యొక్క 10 రోజుల పాటు పుష్పార్చన కార్యక్రమాన్ని కూడా మనం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా మనకి తిథులు వారాలు నక్షత్రాలు ఇవన్నీ కలిపింది ఒక పంచాంగం అంటాం. ఇట్లాంటి పంచాంగాన్ని మనం ఈ రోజున పంచాంగ శ్రవణం అంటే మన యొక్క తిథుల వల్ల నక్షత్రాల వల్ల మనకు జరిగే మంచి చెడులన్నీ కూడా తెలుసుకోవడం కోసం ఈ పంచాంగ శ్రవణం అనేది కార్యక్రమం ఉగాది రోజున జరుగుతుంది. అట్లాంటి ఈ పంచాంగ శ్రవణం కూడా మధ్యాహ్నం 3 గంటలకి ఈ కార్యక్రమం కూడా చేయడం జరుగుతోంది. భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క పంచాంగ శ్రవణంలో అందరూ వినొచ్చు. అదేవిధంగా సాయంత్రం అమ్మవారు వెండి రథోత్సవం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. ఈ వెండి రథోత్సవం అమ్మవారి ఆలయం నుంచి బయలుదేరి నగరోత్సవంగా వెళ్తడం జరుగుతుంది. ఇట్లాంటి నగరోత్సవంలో రాలేని వాళ్ళు, లేవలేని వాళ్ళు, చిన్నపిల్లలు, దర్శించుకోలేని వాళ్ళు, ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా దర్శనార్థమై ఈ యొక్క దేవతలు నగరోత్సవానికి వెళ్తుంటారు. అట్లాంటి నగరోత్సవంలో ఉన్న ఈ దేవతలందరూ కూడా మనం దర్శించుకొని అమ్మవారిని ఆ యొక్క అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. ఇట్లాంటి ఈ ఉత్సవాలన్నింటిలో కూడా ఈ రోజున మనందరూ కూడా దర్శించి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటున్నాం. జై దుర్గాభవాని. ఉగాది సందర్భంగా ప్రతి ఏటా కూడా ఈ తరహా ఏదైతే వసంత నవరాత్రి ఉత్సవాలు కూడా నిర్వహిస్తుంటాం. అందుకు తగ్గట్టుగా కూడా ఇక్కడ చూస్తే కనుక రోజుకొక పూలతో అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చనలు నిర్వహిస్తున్నారు. భక్తులందరూ కూడా పాల్గొనేందుకు అనుకూలంగా వారికి సదుపాయంగా ఇక్కడ సౌకర్యాలు కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఈరోజు ఉగాది సందర్భంగా ఈ అనేక ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఇంద్రకీలాద్రిపై ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ వెంకటతో అశోక్, సాక్షి టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.